శ్రీరామ్ జై 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 శ్రీరామ్. ಇತಿಹಾಸವೇ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ. ಹೊಸೂರು ಕನ್ನಡಿಗ. ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ. వారు కూడా గ్రామంలో పుట్టి పెరిగి పెద్దదై వారు కూడా గ్రామానికి ఎన్నో సేవలు కార్యక్రమాలు అందిస్తున్నారు. వారికి కూడా కాలువతో సత్కరిస్తున్నాము. మన గ్రామస్తులైనటువంటి మల్లాపు కొడుకు రమేష్ ఎక్కడున్న వేదిక మీదకి రావాలా. వారు ఈరోజు మన దేవస్థాన కార్యక్రమానికి వాళ్ళు ఎంతో సహాయ సహకారాలు చేసి జరుగుతున్నది. కొందరు నాకు చేయాలి నీకు చేయాలని భేదభావం ఉండాలి. ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తున్నారు. వారికి కూడా స్వాగతం. అదేవిధంగా యాపనపల్లి ఎమ్మెల్యే శ్రీనివాసన్ గారికి కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎస్ఎల్ రామూర్తి కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాము. కృష్ణమూర్తి గారికి కూడా మన గ్రామం తరఫున వారికి కూడా చాలాతో సత్కరించి నమస్కారం ఎన్నో కార్యక్రమాలు చేసినారు. వారు కూడా ఎంతో డొనేట్ చేశారు మన దేశానికి. వారికి కూడా గ్రామం తరఫున చాలాతో సహకరిస్తున్నాము. అదేవిధంగా యాపనపల్లి ఎమ్మెల్యే శ్రీనివాసన్ గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎస్ఎల్ రామూర్తి మాలా వచ్చి కలుసుకొని ఆయన కూడా ఒక మంచిగా మా అన్నదమ్ములుగా మా కుటుంబస్తులుగా మా దగ్గర నడుచుకొని పోతూ ఉన్నారు. ఇంకా బాగా జ్ఞాపాలు పెట్టుకొని అందరికీ మర్యాద ఇచ్చుకొని పోతూ ఉండడానికి మాకు చాలా సంతోషము. ఆయన కూడా భగవంతుడు మంచి అష్టైశ్వర్యాలు ఇచ్చి మంచి వాడు బాగుండాలని చెప్పి భగవంతుని పరంగా కోరుకుంటూ ఉన్నాము. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. మరి
వేదిక మా దగ్గర రావాలని నేను శ్రీనన్న గారిని మనోజ్ గ్రామస్తులు ముర్రామన్న తమ్ముడు అయినటువంటి శ్రీనన్న గారిని బాలచంద్రన్న గారిని నాగేంద్ర శ్రీనివాస్ వారిని కూడా వేదిక రావాలని కోరుకుంటున్నాము. మన మాజినపల్లి గ్రామ ఊరుకోవడానికి శంకరన్న గారిని ఓపెన్ అయినప్పటికీ మన తాలూకా ఇంత స్మూత్ గా ఇంత బాగా ఇంత యూత్గా కలిసి ఎంతో ఉందో అక్కడంతా ఆనందము, సంతోషము, ఆరోగ్యము, మంచితనము ఇదంతా చెప్పింది. అట్లా పెద్దలు అప్పుడే చెప్పినారు దేవస్థానం లేదు ఊళ్ళో బతుకులని. అట్లా ఈ కొన్ని మాట్లాడికి మంచి గౌరవం తెచ్చినారు. ఈ ఊళ్ళో ఉండే ప్రతి కార్యకర్తకి బీజేపీ కార్యకర్త కావచ్చు, అందరూ చేసి ఇది పెట్టి చెప్పారు. ఇది ఈ ఊరు చిక్కిన గౌరవం, ఇది ఊరు చిక్కిన గౌరవం. సో అట్లా ప్రతి ఊర్లోనూ మనము ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే మనం అందరూ కలిసి ఇట్లా మంచి కార్యక్రమాలు చేయాలా, మంచి దేవస్థానాలు పెట్టాలా. సో మేము పోదు మాకి పోదు హనుమాన్ ఆంజనేయుని దర్శించింది మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాము. సో నాకు ఈ పొద్దున్న సుమారు 10 ఫంక్షన్లు పోయింది. పొద్దున్నే వస్తున్న టాస్క్ మార్కు ఆ బస్తీలో స్కూల్ పక్కనే ఉంది, టాస్క్ మార్క్ ఉంది. సో దాని గురించి పోరాటం పోయింది, దాన్ని ముగించుకొని దేవస్థానం వచ్చినాము. సో ఇక్కడ ఉండే యువకులు కూడా ఈ ఊరు బాగుండాలా, ఈ పంచాయతీ బాగుండాలా, దేశం బాగుండాలా, ధర్మం బాగుండాలని అందరూ దినానికి 1 గంట పనిచేయాలి. ఎట్లా మన ఇల్లు బాగుండాలని చెప్పి దినానికి 24 గంటలు కష్టపడతాము, అట్లా ఈ దేశం బాగుండాలని చెప్పి మనం దేశం కోసం 1 గంట కష్టపడాలి. అట్లా మనం అందరూ కలిసి పనిచేసినామంటే ఇప్పుడు ఎట్లా ఇండియా అంటేనే ప్రపంచంలోనే ఆర్థికంగా 4వ జాగా ఉంది. ప్రపంచంలో ఫస్ట్ జాగాకి రావాలంటే మనం అందరూ దేశం కోసం పనిచేయాలి. అయోధ్య రామ దేవస్థానం కట్టించిన మోడీకి కావచ్చు, సో ఇక్కడ దేవస్థానం కట్టిన ఈ ఊరు గ్రామస్తులు అందరికీ బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా సంతోషం. ఈ రోజు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు వయసు అప్పుడు లేదు. నా ఊరు బాగుండాలి, పంచాయతీ బాగుండాలని చెప్పి ఈ మారి పెద్దలను కలిసి ఈ మారి చేస్తా ఉన్నది నిజంగా మీకు అందరికీ ఆంజనేయుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.